హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ ఉప్పుల జాబ్ అప్డేట్స్. మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మళ్ళీ రావడం జరిగింది. దాదాపుగా 2024 వేకెన్సీస్తో 2024 ప్లస్ 4660 సబ్ ఇన్స్పెక్టర్లు మామూలుగా లేదు, బీభత్సమైన నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైనా కనుక కొత్త వ్యూవర్స్ నా ఛానల్కి వచ్చుంటే, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు, మీకోసం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియోని అయితే పూర్తిగా అయితే చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే నేను విషయం పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హ్యాస్ ఇష్యూడ్ ద లేటెస్ట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ 2024. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ and other details like education qualification, age limit, mode, selection mode, fee details, how to apply given below అన్నారు. ఇక్కడ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించి కానిస్టేబుల్, ఎస్ఐలకు సంబంధించి అయితే మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఆర్గనైజర్ అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళే ఆర్గనైజర్గా ఉన్నారు. ఇంకా వేకెన్సీస్ అయితే 4660 పోస్టులు అయితే ఉన్నాయి. భారతదేశం మొత్తంగా ఇచ్చారు. పోస్టు నేమ్ అయితే మనకు కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్గా అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ వెబ్సైట్ అయితే www.indianrailways.gov.in ఇచ్చిర్రు. అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే ఇచ్చిర్రు. లాస్ట్ డేట్ అయితే 14వ తారీఖు 5వ నెల 2024గా ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్లు 452 పోస్టులు, కానిస్టేబుళ్ళు 4208 పోస్టులు రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక సబ్ ఇన్స్పెక్టర్కు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైనా ఏదైనా ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ సర్టిఫికేట్ అయితే సాధించుకొని ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇక కానిస్టేబుల్కి అయితే 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, అది గుర్తింపు పొందిన సంస్థ నుంచి వెళ్ళి, అది స్టేట్ బోర్డు అయినా సెంట్రల్ బోర్డు అయినా ఏదైనా పర్లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆఖరికి ఓపెన్ 10th పాస్ అయి ఉన్న అభ్యర్థులైనా సరే అది గుర్తింపు ఉంటే సరిపోతుంది. ఇక వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 28 సంవత్సరాలు ఇచ్చిర్రు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి కామన్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాల్సిందిగా అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది. ఇక శాలరీ విషయానికి కనుక వచ్చినట్టయితే జీతం, మన నౌకరేసేదే జీతం కోసం. జీతం విషయం వస్తే 21,700 నుంచి వెళ్ళి 35,400 వరకు అయితే శాలరీ విషయం అయితే చెప్పడం జరిగింది. ఇక సెలెక్షన్ మోడ్ అయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఈ 3 టెస్టులు అయితే ఫస్ట్ అయిపోతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది క్వాలిఫై అయితే కనుక, అంటే మన సర్టిఫికేట్లు అన్నీ చక్కగా ఉంటే మనం ఏం మాల్ ప్రాక్టీస్, అంటే మనం దొంగ సర్టిఫికేట్లు ఏం పెట్టలేదు, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లే అని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మనల్ని అయితే ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో మనం క్వాలిఫై అయితే కనుక పిలిచి నౌకరిస్తారు. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి కనుక వచ్చినట్టయితే ఆల్ అదర్ క్యాండిడేట్స్ 500 రూపాయలు, అంటే బీసీ ఓసీ వాళ్ళందరూ 500 రూపాయలు కట్టాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ ఫీమేల్స్, ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళైతే 250 రూపాయలు కట్టాలి. ఆడికి అప్లికేషన్ ఫీజు అయిపోతుంది. ఇగో ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. ఈ జాబ్ కనుక మీకు ఓకే అనిపిస్తే మీరైతే అప్లై చేసుకోండి, జాబ్ సాధించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇలాంటి జాబ్ల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తప్పకుండా మనం ఈ పోస్ట్ని అయితే షేర్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.